మేలైన నారు మొక్కలే అధిక దిగుబడికి సోపానం. రాబోయే ఖరీఫ్ పంటల కోసం సరైన ప్రణాళికతో రైతులు ఇప్పటి నుంచే నారు పెంపకంపై శ్రద్ధ పెట్టాలి. అయితే పెరిగిన ఎండలతో ఆరుబయట నారు మొక్కలను పెంచితే అధిక ఉష్ణోగ్రతలకు లేత మొక్కలు వాడిపోవడంతో పాటు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే నునులేత నారు ఎండలు, వానలు, వడగాల్పుల బారిన పడకుండా రక్షణ కల్పించేందుకు నీడవల విధానం అందుబాటులోకి వచ్చింది. అలా షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో పెంచడం ద్వారా మేలైన ఆరోగ్యమైన నారును పొందవచ్చు. కూరగాయలు మొదలు పండ్ల తోటల వరకు అన్ని రకాల నారు మొక్కలను ఈ పద్ధతిలో పెంచవచ్చు. మరి షేడ్ నెట్ల క్రింద నారు పెంపకం ఎలానో వివరాలను అందిస్తున్నారు ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతు సోదరులు, నారుమడి తయారీలో జాగ్రత్తల్లో భాగంగా ఈ ప్రోట్రే పద్ధతుల్లో షేడ్ నెట్లలో నారు తయారీ విధానాన్ని రైతు సోదరులు తెలుసుకోవాలి. ఈ షేడ్ నెట్లు ఉపయోగిస్తే కనుక మనకు వాతావరణం, బయట ఉన్నటువంటి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా కొంతవరకు అదుపులో పెట్టుకొని అందులోను కూడా ఈ నారు పెంచడానికి ప్రోట్రే పద్ధతులు అంటే ప్లాస్టిక్ ట్రేల్లో విత్తనాలని కోకోపిట్ ఉపయోగించి విత్తన నారు కనుక పెంచుకుంటే ఆ విధంగా వచ్చినటువంటి నారు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండడం, లేదంటే గ్రామీణ యువత కానీ మహిళలు కానీ ఈ ప్రోట్రే పద్ధతిలో షేడ్ నెట్లలో నారు పెంచి వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకొని కూడా చాలా జీవనోపాధి చేసుకోవడం, స్వయం ఉపాధిలో నికర ఆదాయం ఎక్కువగా పెంచుకోవడానికి మరి అవకాశం ఉంది. కాబట్టి ఈ షేడ్ నెట్లలో నారు పెంపుకుని వాళ్ళు ఉపాధి పొందడం కూడా జరుగుతుంది. మరి ఇందులో సాంకేతికపరమైన అంశాలు కనుక చూస్తే మనకు ఒకటి షేడ్ నెట్ నిర్మాణం చేసుకోవాలి. చిన్న చిన్న షేడ్ నెట్లు అంటే 1 నుంచి 5 ఎకరాలకు సరిపడా కూరగాయల నారు కానీ, లేదంటే పూల మొక్కల నారు, బంతి నారు కానీ, కనకంబరం నారు కానీ ఇలాంటివి అందించడానికి 60 నుంచి 100 చదరపు మీటర్ల వైశాల్యంలోనే ఈ మైక్రో షేడ్ నెట్ని మనం ఒక 15,000 ఖర్చు పెట్టి కూడా మనం షేడ్ నెట్ నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చు. అలాగే వీటికి ఈ ప్రోట్రేలు ఉంటాయి. పెంచేటువంటి పంటను బట్టి మనకి మిరప కానీ, లేకపోతే బంతి కానీ, టమాటో కానీ వీటికి అయితే కనుక 98 లేదా 104 రంధ్రాలు ఉండేటువంటి ఈ ప్రోట్రేలను తెచ్చుకోవచ్చు. అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్ అయితే 54 రంధ్రాలు ఉండేటువంటి ప్రోట్రేల్లో మనం ఈ నారును పెంచుకోవచ్చు. వీటికి మనం నారు పెంచేటప్పుడు కోకోపిట్తో వీటిని ట్రేలంతా కూడా నింపాల్సిన అవసరం ఉంటుంది. ఒక ట్రేకి సుమారు 1 కిలో కోకోపిట్ అవసరం ఉంటుంది. అందులో మనం ఎంపిక చేసుకున్న విత్తనాలని ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క ప్రోట్రే రంధ్రంలో ఒక్కొక్క విత్తనాన్ని మొత్తం పేర్చుకుంటాం. పేర్చిన తర్వాత మరలా దాని మీద కొంచెం కోకోపిట్టు లేదంటే వర్మీ కంపోస్ట్ కొంచెం మెత్తడిది కోకోపిట్ని పై పొరగడం మళ్ళీ కప్పి ఉంచుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ప్రోట్రేలు అన్నింటిని కూడా నింపుకుంటాము. నింపిన తర్వాత ఈ ప్రోట్రేల్ని ఒక ట్రే మీద ఒక ట్రే కనీసం ఒక 10 ట్రేలను ఒక దొంతర రూపంలో పెట్టి దానికి పాలిథీన్ షీటు చుట్టేసి ఒక 2-3 రోజులు ఆ విధంగా నీడలోనే ఉంచుకుంటే అప్పుడు మనం వేసినటువంటి విత్తనానికి తేమ తగిలి విత్తనం మొలకొస్తుంది. అప్పుడు ఆ విధంగా చిన్న మొలక మొదలైనటువంటి ప్రోట్రేలు, విత్తనాలు వేసిన ప్రోట్రేల్ని షేడ్ నెట్లోకి మార్చుకోవాలి. ఆ షేడ్ నెట్ కూడా 50% షేడ్ నెట్ కానీ, లేదంటే 75% షేడ్ నెట్, పచ్చని కలర్ ఉంటే షేడ్ నెట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అవసరాన్ని బట్టి నీటిని 2 రోజులకు ఒకసారి, లేదంటే అవసరమైతే ప్రతిరోజు ఒకసారి కనుక నీరుని కొంచెంగా చిలకరిస్తాం. ఈ విధంగా మనం కనుక ఈ ప్రోట్రే నింపుకోవడం, విత్తనాలను వేసుకుంటే ఈ విధంగా నారు పెరుగుతూ ఉంటుంది. అలా విధంగా మొక్క పెరుగుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు గమనించుకొని 12 రోజులకు ఒకసారి పైపాటుగా ఈ పోషకాల యాజమాన్యం ఒకసారి మల్టీకే 13-0-45 కానీ, లేదంటే 3-19 మిశ్రమాన్ని లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి 12వ రోజు ఒకసారి, మళ్ళా 21వ రోజు ఒకసారి, మళ్ళీ 29వ రోజు ఒకసారి ట్రేల మీద కనుక రోజు క్యాన్తో చిలకరించుకోవడం చేసుకుంటే పోషకాల లభ్యత అనేది పెరిగి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాలు కనుక గమనిస్తే ఫార్ములా 4 కానీ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే సూక్ష్మ పోషకాలు కూడా చాలా వరకు లోపాలు తగ్గుతాయి. నారుకుళ్ళు తెగులు అనేది ఈ కూరగాయల నారులో సర్వసాధారణంగా వస్తుంటుంది. అయితే ప్రోట్రేలు అంత ఎక్కువ రాదు. కానీ ఈ నారుకుళ్ళు తెగులు నివారణ కోసం మనకి బ్లైటాక్స్ అంటారు, కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి ఈ శిలీంద్రనాశక మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి వేసినటువంటి 10, 12, 15 రోజుల మధ్యలో ఒకసారి, మళ్ళీ 20-25 రోజుల మధ్యలో ఒకసారి రోజు క్యాన్లలో కలుపుకొని మొక్కల మొదల మీద, ప్రోట్రేల మీద పడే విధంగా మనం కనుక పోసుకుంటే మనకు నారుకుళ్ళు తెగులు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఈ షేడ్ నెట్లలో మనం నారు
పెంచడం వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు లోపల తక్కువ ఉంటాయి కాబట్టి ఈ తెల్లదోమ కానీ తామర పురుగు కానీ వీటి తాలూకా పెరుగుదల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. తద్వారా మనకి చీడపీడలు తక్కువ ఉంటాయి. కాకపోతే ఎవరైనా సమ్మర్లో రబీ పంటకాలం వేస్తే వీటి తాలూకా రసం పీల్చే పురుగులు ఉధృతి ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు గమనించుకొని వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవడం. అలాగే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఏదైనా మన అంతర్వాహిక మందు ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు, అలాగే ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి అవసరాన్ని బట్టి పిచికారీ చేసుకోవడం. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే 30 నుంచి 35 రోజుల్లోనే మనకు నాణ్యమైనటువంటి నారు తయారవుతుంది. మనం ప్రధాన పొలానికి షిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైతే సరఫరా చేసేటప్పుడు మొక్కల్ని ఒకటొకటిగా పీక్కుంటే మీరు చూస్తే కనుక వేర్లతో కలిగిన కోకోపీట్తో కలిగిన వేరు వ్యవస్థ అంతా కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కాబట్టి అలాంటి మొక్కల్ని మన ప్రధాన పొలంలో నాటుకుంటే అది త్వరగా నిలదొక్కుని మన పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మన కూరగాయలు పూల తాలూకా పంటలు అయిపోయిన తర్వాత నారు పెంపకం అయిపోయిన తర్వాత ఈ షేడ్ నెట్లు ఖాళీగా వదిలేకుండా మిగతా సమయాల్లో ఇలాంటి ఫలజాతుల నారు మొక్కల పెంపకాన్ని కనుక వాళ్ళు చేపడితే ఇందులో కూడా మనం ఈ ఫలజాతుల నారు మొక్కలు కూడా ఈ షేడ్ నెట్లో ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పపాయ కానీ మునగ కానీ మామిడి కానీ ఇలాంటి మొక్కలన్నింటిని కూడా పెంచుకొని కూడా మరి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేడ్ నెట్లలో ఈ నారు పెంపకాన్ని కూడా రైతులు అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.